18 ఎక్స్టర్నల్ ప్రాక్టికల్స్, 18 ఇంటర్నల్ ప్రాక్టికల్స్. 246 రోజులు కేవలం ఎగ్జామ్స్ రాసుకొని గెలిపాం మన 600 రోజులు. అలా కాకుండా 4 సంవత్సరాలు రిలీజ్ అయిన సినిమాలేంటి, ఫస్ట్ డే చూసినవన్నీ, రిపీట్ చూసినవన్నీ, మొత్తం అన్ని కలిస్తే ఒక 200 చేస్తే నెలకి 5 చూసిన. అంటే వారానికి కూడా కంపల్సరీగా చూడాలి. ఈ 500 రోజుల్లో కూడా మనం ఏదో పనులు అంటే అదర్ అనిపిస్తుంది. నేను చెప్పబోయేది ఏంటంటే 2 నెలల క్రితం ఈనాడులో ఒక మెయిన్ పేజ్ లో చూసాను. మెయిన్ పేజ్ లో కాంగ్రెస్ వాళ్ళు తిట్టు రాస్తారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు తిట్టకంటే మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఏమనిపించిందంటే పురుషుల్లో పెరుగుతున్న సున్నితత్వం. సున్నితత్వం అంటే ఏం చేస్తారు? యాక్చువల్ గా మనస్ఫూర్తిగా ఈ పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి నిజంగా మనస్ఫూర్తిగా దయచేయండి. సున్నితత్వం అంటే భయం. భయం ఎందుకు వస్తుందంటే మనం ప్రతి అట్మాస్ఫియర్ లోకి వెళ్ళేటప్పుడు సాధించలేము అనే కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనకు భయం వేస్తుంది. ఆ భయం నుంచి పుట్టిందే ఈ ఏకాగ్రత. ఖచ్చితంగా గేట్ కోసం చదవాలి. గేట్ లేకపోతే బతకలేము. గేట్ లేకపోతే బతకలేమా అనే ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు మాత్రమే గేట్ కోసం ఖచ్చితంగా చదువుతారు. అలా చదివి వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ సక్సెస్ రూట్ లో వాళ్ళు మాత్రం విన్న సినిమా విషయంగా అంటారు జిఆర్ఈ స్కోర్ లేకపోతే ఏంటి, స్కోర్ లేదు, బ్యాంక్ స్టేట్మెంట్ లేదు, ఏం చేస్తామంటే స్కోర్ రాకపోతే ఏం చేయాలో నాకు తెలుసు, ఏం చేయాలో నీకు తెలియదు అని కూడా అంటాడు. అంటే దట్ ఇండికేట్స్ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏదైనా చేయగలరు. అయ్యో రైట్ నువ్వు ఏంటి ఈరోజు ఈ జాబ్ లో ఉన్నావు, ఏంటి ఈ పొజిషన్ లో ఉన్నావు. నిజంగా ఈ అబ్బాయి బాగా అంతకుముందు వచ్చేవాడు, బాగా చదివేవాడు కాదు. బట్ సెటిల్ ఖచ్చితంగా మీ స్టాఫ్ అనుకుంటారు. ఎందుకంటే వీ హ్యావ్ ద క్యాపబిలిటీ టు డూ ఎనీథింగ్. ఈ మాట నేను అంటానంటే నాకు అనుకుంటే ఆత్మవిశ్వాసాన్ని నిజంగా గౌరవం మన స్టాఫ్ ఇస్తే ఈ మాట ఫ్యాక్టరీ నిజంగా చెప్తున్నాను. ఈ రోజు మన క్లాస్ లో మన బ్యాచ్ గురించి ఉన్న భావాన్ని తొలగించేటట్టు మనందరం ఖచ్చితంగా సెటిల్ అవుతాం. ఆల్రెడీ 3 గేట్ ర్యాంక్ వస్తే పూర్ణ మనం సెటిల్ అయిపోయింది. మిగతా వాళ్ళందరికీ మంచి పర్సంటేజ్ ఉన్నాయి. మాలాంటి వాళ్ళందరూ ఎలాగైనా సెటిల్ అవుతారు. బ్యాక్ ఫ్రెండ్ కోసం దేవరాజ్, సుబాల అండ్ రాజశేఖర్, ప్రశాంతి, భార్గవి, సతీష్, సాయి ప్రవీణ అండ్ హారిక ఫర్ గెటింగ్ గుడ్ గేట్ ర్యాంక్. అండ్ నేను చెప్పేది ఒకటే, భయపడద్దు. భయం ఎప్పుడు పడతామంటే ఏదైనా సాధించలేమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు భయపడతాం. భయపడ్డం ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ ఈజీ టు ఓవర్కమ్. మీరు అంత లైఫ్ నాకు సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మీరు 42 ఇందాక చెప్పాను 245 సబ్జెక్టులు రాసి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే ఏ రకంగా కూడా మీరు దానికి న్యాయం చేయడం లేదు. కానీ ఒక కాంప్రమైజింగ్ లైఫ్ గడిపేస్తున్నాం. అలాంటి లైఫ్ గడపద్దు. ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, పక్కన హ్యాపీగా ఉంటుంది.